హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఇంకొక బ్యూటిఫుల్ అండ్ సింపుల్ బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన మెటీరియల్స్ 2 mm షుగర్ బీడ్స్, స్టోన్ చైన్, సిల్క్ థ్రెడ్, కాటన్ థ్రెడ్, డ్రాప్ షిప్ కుందన్స్, రౌండ్ కుందన్స్, జర్దోజీ, ఆరీ థ్రెడ్ నీడిల్, బీడ్స్ నీడిల్ అండ్ జర్దోజీ నీడిల్. నెక్స్ట్ జరీ థ్రెడ్. ఫస్ట్ ఇక్కడ జరీ థ్రెడ్తో ఒక లైను చైన్ స్టిచ్ వేసుకోవాలి. చైన్ స్టిచ్ వేసుకునేటప్పుడు మరి పెద్ద పెద్ద చైన్స్ కాకుండా చిన్నగా వేసుకోండి, నీట్గా ఉంటుంది. చైన్ స్టిచ్ వేసుకోవడానికి ఆరీ థ్రెడ్ నీడిల్ యూస్ చేసుకోవాలి. తులిప్ నీడిల్ అయితే తులిప్ 14.5 mm నీడిల్ యూస్ చేసుకోవాలి. ఇలా ఒక లైన్ మొత్తం అంతా చైన్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఎండింగ్లో ఎండ్ నాట్ వేసుకోండి. నెక్స్ట్ సిల్క్ థ్రెడ్తో ఇంకొక లైను చైన్ స్టిచ్ వేస్తున్నాను. ఈ సిల్క్ థ్రెడ్ మీ శారీలో ఉన్న కలర్ కాంబినేషన్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. సిల్క్ థ్రెడ్ మనం ఎప్పుడు తీసుకున్నా కూడా 2 స్ట్రాండ్స్ తీసుకుంటాము. జరీ థ్రెడ్ అయితే సింగిల్ స్ట్రాండ్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక లైను చైన్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ నాట్ వేసుకోండి. తర్వాత కాటన్ థ్రెడ్ తీసుకుని 2 mm షుగర్ బీడ్స్ని స్టిచ్ చేస్తున్నాను. బీడ్స్ స్టిచ్ చేసుకోవడానికి ఆరీ బీడ్స్ నీడిల్ యూస్ చేసుకోవాలి. తులిప్ నీడిల్ అయితే తులిప్ 23 0.45 mm నీడిల్ యూస్ చేసుకోవాలి. షుగర్ బీడ్స్ స్మాల్ సైజులో ఉంటాయి కాబట్టి 2 బీడ్స్ వేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. బీడ్స్ మధ్యలో గ్యాప్ లేకుండా ఇలా 2 బీడ్స్ వేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక లైను బీడ్స్ని స్టిచ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ కాటన్ థ్రెడ్తోనే ఇక్కడ స్టోన్ చైన్ కూడా స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ లాక్ వేసుకుని ఈ 2 స్టోన్స్ మధ్య గ్యాప్లోకి ఒక చైన్ వేసి దాన్ని వెనక్కి లాక్కుని మళ్ళీ స్టోన్ పక్కకు ఒక చైన్ వేసుకుని అక్కడి నుంచి మళ్ళీ స్టోన్ మధ్యలోకి ఒక చైన్ వేసుకుని దాన్ని బ్యాక్ లాక్కోవాలి. ఇలా మనం బటన్ హోల్ స్టిచ్ వేసుకుంటాం కదా, సో ఆ బటన్ హోల్ స్టిచ్తో ఇక్కడ స్టోన్ చైన్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టోన్ చైన్ స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 ఇంచ్కి ఒక లైన్ డ్రా చేసుకుని అక్కడి నుంచి మనం కుందన్స్ని స్టిక్ చేసుకోవడానికి 3/4 ఇంచుకి మార్క్ చేసుకుంటున్నాను. ఫ్యాబ్రిక్ గ్లూతో ఇక్కడ మనం డ్రాప్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. సో ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసుకునేటప్పుడు మీరు కొంచెం ఎక్కువగానే అప్లై చేసుకోండి. ఇవి డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ కుందన్స్ చుట్టూతా షుగర్ బీడ్స్ని స్టిచ్ చేస్తున్నాను. ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేస్తున్నప్పుడు కొంచెం వీడియో త్వరగా చూపించడానికని కొంచెం తక్కువగానే అప్లై చేస్తాను ఫ్యాబ్రిక్ గ్లూ. సో మీరు బ్లౌజ్ మీద వేసుకునేటప్పుడు మాత్రము కుందన్స్ చుట్టూతో కూడా మనకి ఫ్యాబ్రిక్ గ్లూ వచ్చేటట్లు కొంచెం ఎక్కువగానే అప్లై చేసుకోండి. అలా కొంచెం ఫ్యాబ్రిక్ గ్లూ ఎక్కువ అప్లై చేసుకుంటే కుందన్స్ త్వరగా ఊడిపోకుండా ఉంటాయి. అలాగే మనకి వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఈ క్లాత్ని వెనక్కి తిప్పుకొని ఐరన్ చేసుకుంటే ఇలా మనకి స్టిక్ చేసుకున్న కుందన్స్ కానీ స్టోన్స్ కానీ త్వరగా ఊడిపోకుండా ఎక్కువ రోజులు ఉంటాయి. సో ఇలా అన్ని కుందన్స్ చుట్టూతా షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసేసుకున్న తర్వాత వీటి చుట్టూతో ఒక లైను సిల్క్ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఆన్లైన్ క్లాసెస్ చెప్పండి అని అడుగుతున్నారు కదా, సో త్వరలోనే ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లైక్ కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ పెట్టాను, సో అక్కడైనా మీరు రిప్లై అవ్వచ్చు. సో త్వరలోనే స్టార్ట్ చేస్తాను. సో నెక్స్ట్ ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుందన్స్ అన్నిటిని ఇట్లాగా కలుపుకుంటూ ఒక వేవ్ షేప్లో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. సో మీరు ఇలా డ్రా చేసుకునైనా స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా స్టిచ్ చేసుకోగలిగితే డైరెక్ట్గా అయినా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన చైన్ స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ ఈ వేవ్ షేప్లో సిల్క్ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేస్తున్నాను.
చాలా సింపుల్గా ఉంటుందండి. స్టిచ్ అంతా అయిపోయిన తర్వాత చాలా బాగుంటుంది డిజైన్ కూడా. సో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. సింపుల్ డిజైన్స్ ఇష్టపడే వాళ్ళు ఇటువంటి డిజైన్స్ ట్రై చేయవచ్చు. కొంచెం పెద్దవాళ్ళు అలాగే లో బడ్జెట్లో మనకి డిజైన్స్ కావాలంటే మంచి డిజైన్స్, ఇది కూడా ఒక బెస్ట్ డిజైన్ అండి. ఇలా 2 లైన్స్ వేవ్ షేప్లో చైన్ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఈ మధ్యలో ఉన్న గ్యాప్లో అలాగే కింద కూడా ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి కుందన్స్ని, రౌండ్ కుందన్స్ని స్టిక్ చేస్తున్నాను. సో ఇవి డ్రై అయిపోయిన తర్వాత వీటి చుట్టూతా ఈ పైన ఉన్న రౌండ్ షేప్ కుందన్స్ చుట్టూతా జర్దోజీ కంటిన్యూస్ స్టిచ్ వేసి స్టిచ్ చేస్తున్నాను. జర్దోజీని కూడా కాటన్ థ్రెడ్తోనే స్టిచ్ చేస్తున్నానండి. నీడిల్ ఆరి జర్దోజీ నీడిల్ యూజ్ చేస్తున్నాను. తులిప్ నీడిల్ అయితే తులిప్ 24 0.4 mm నీడిల్ యూజ్ చేసుకుని స్టిచ్ చేసుకోండి. ఇలా పైన ఉన్న అన్ని కుందన్స్ చుట్టూతో జర్దోజీని స్టిచ్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ నెక్కి అలాగే హ్యాండ్స్కి సెంటర్లో ఈ డ్రాప్ షేప్ కుందన్ తీసుకున్నాం కదా, దానికంటే కొంచెం పెద్ద సైజు కుందన్స్ని సెంటర్లో స్టిక్ చేసుకుని దాని చుట్టూతో మనం బోర్డర్లో వేసుకున్న షుగర్ బీడ్స్, స్టోన్ చైన్, మళ్ళీ షుగర్ బీడ్స్, ఇలా ఈ 3 లైన్స్ డ్రాప్ షేప్ కుందన్ చుట్టూతో స్టిక్ చేసుకుని తర్వాత స్మాల్ లీవ్స్ డ్రా చేసుకుని దానికి స్మాల్ లీవ్స్ లోడ్ స్టిచ్తో స్టిచ్ చేసుకోవాలి. మీకు చాలా వీడియోస్లో చూపించాను కదా స్మాల్ లీవ్స్ లోడ్ స్టిచ్తో ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో. అలా బుటీలాగా బ్యాక్ నెక్కి హ్యాండ్స్కి స్టిచ్ చేసుకుంటే ఫైనల్గా బ్లౌజ్ డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.